వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. రామచంద్ర యాదవ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి మీ ఉద్యమం ద్వారా చాలా మళ్ళీ వేడెక్కుతోంది. ఇప్పుడు మీరు సింహగర్జన పెట్టబోతున్నారు బీసీలకు సంబంధించి. బీసీ రక్షణ చట్టము అనేది మీరు పదే పదే చెప్తున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? దాంతో మొదలెడదాం. దాంతోపాటు చాలా కాంట్రవర్సీ అంశాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడదాం. ఫస్ట్ బీసీల రక్షణ చట్టము, దాంతోపాటు బీసీ సింహగర్జన, దీని ఉద్దేశం ఏంటి? ఒకటన్నా ఈ నెల 22వ తేదీన అంటే రేపు బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల యొక్క సాధనే లక్ష్యంగా విజయవాడ గుంటూరు మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము, బహిరంగ సభను ఏర్పాటు చేశాము. ఈ బహిరంగ సభ యొక్క అజెండాలో ప్రధానంగా 5 అంశాలు తీసుకున్నాము. ఇందులో మొదటిది బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని. ఎందుకంటే బీసీలకు రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత నేను చెప్పడం కంటే, బీసీలు చెప్పడం కంటే, అందరికంటే కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ తెలుసు. బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. బీసీలు అనేక రకాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బాధితులు అవుతున్నారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే వెంటనే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ లబ్ధి కోసము, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము తను వెళ్ళిన ప్రతి ఊరిలో, ప్రతి బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కావచ్చు, స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తీరా అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఆ దిశగా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ 20 నెలల కాలంలో కూడా అనేక రకాలుగా బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. చివరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ కార్యకర్తలనే హత్య చేశారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. కాబట్టి బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి దాన్ని మొదటి అంశంగా తీసుకున్నాము. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీలకు భాగస్వామ్యం ఉండాలి, కనీసం 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలని చెప్పి డిమాండ్ తీసుకెళ్తున్నాము. దాంతోపాటు ఎప్పటి నుండినో పెండింగ్ లో ఉన్న బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టిన తర్వాత విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ల పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమం మరో రకంగా చేస్తున్నారు. కాబట్టి నిధులు ఇవ్వకుండా వంచిస్తున్నారు. కాబట్టి ఈ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి బీసీల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఈ ప్రధానమైన 5 డిమాండ్లతో కూడిన అంశాలను తీసుకొని బహిరంగ సభ చేస్తున్నాము. ఈ బహిరంగ సభ ద్వారా ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో బీసీలలో ఐక్యత తీసుకొని వచ్చి భవిష్యత్తులో అధికారం దిశగా బీసీలు ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలనే దానిపైన కూడా కార్యాచరణ ప్రకటించబోతున్నారు. అంటే ఎవరెవరిని కలుపుకుని మీరు వెళుతున్నారు? బీసీ సింహగర్జనకు సంబంధించి ఏ వర్గాల్ని కలుపుకుని వెళ్తున్నారు? ఏమైనా పార్టీలు అండ మీకు ఏదైనా లభిస్తుందా? బీసీల యొక్క హక్కుల సాధన కోసం చేసే పోరాటంలో కలిసి వచ్చే ప్రతి నాయకుడు, ప్రతి సంఘము, ప్రతి పార్టీని ఆహ్వానించాము. ఈ డిమాండ్లకు మద్దతిచ్చే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, వాళ్ళ యొక్క వాదన వినిపించవచ్చు. భవిష్యత్తులో కూడా మేము చేసే పోరాటంలో ఖచ్చితంగా మా పోరాటానికి మద్దతిచ్చే, ఈ హక్కుల సాధన కోసం మద్దతిచ్చే ప్రతి ఒక్కరితో కూడా కలిపి. అంటే రామచంద్ర యాదవ్ గారు, బీసీ ఉద్యమాలకు సంబంధించి గతంలో కూడా చాలా పార్టీలు వచ్చాయి, చాలా మంది వ్యక్తులు కూడా ఉద్యమాన్ని ముందరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కువగా మనం చూస్తే ఫెయిల్ అయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మీరు మీ సక్సెస్ తోటి ముందరకు వెళ్ళడానికి మీరు ఎటువంటి వ్యూహాలు రూపకల్పన చేసుకుంటున్నారు? ఎట్లా ముందరకు వెళ్ళబోతున్నారు? మీరు అన్నది 100% వాస్తవం అన్న. గత 40-50 సంవత్సరాల నుండి బీసీల యొక్క హక్కుల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగినప్పటికీ కూడా అధికారంలో ఉన్నవారు కుట్ర పన్నడం వల్ల కావచ్చు, లేదంటే తాయిలాల వల్ల కావచ్చు, లేదంటే బెదిరించడం ద్వారా కావచ్చు, లేదంటే పదవులు ఎరగా చూపించడం ద్వారా కావచ్చు, బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు బీసీలలో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. ఇలాంటి కుట్రలు ఈ ఉద్యమం పైన ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు ప్రణాళికతోటి, ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తాము. దాన్ని కూడా రేపు జరిగే కార్యక్రమంలో స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుందన్న.
అంటే రామచంద్ర యాదవ్ గారు జనరల్గా ఇటువంటి ఉద్యమాలు ఏమైనా వస్తూ ఉంటే పెద్ద ఎత్తున వస్తూ ఉంటే వాటిని విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఎలా వీటిని ఈ కుట్రల్ని కుతంత్రాలని వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇప్పటికే బీసీ సింహగర్జన కార్యక్రమానికి పిలుపునిచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో తీసుకున్న అంశాలకు సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా బీసీ సింహగర్జన సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం నేరుగా అనేక కుట్రలు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసినప్పటికీ కూడా గౌరవ హైకోర్టు వారు ఈ సభకు పర్మిషన్ ఇచ్చారు. రేపు జరిగే సభ ద్వారా బీసీ ఉద్యమం ఒక కొత్త నాంది పలికినట్టు, అదేవిధంగా భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు కావచ్చు, ఉద్యమానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందడుగులు వేస్తాం. అంటే మీ వాయిస్ నొక్కేయడానికి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీరు ఎందుకంటే ఇదివరకు మీరు క్లోజ్గానే ఉండేవారు కదా, టీడీపీ తోటి కావచ్చు, జనసేన నుంచి పోటీ చేశారు, ఎన్డీఏ తోటి బాగానే ఉండే కదా. మీ వాయిస్ నొక్కేయడానికి ఎందుకు ప్రయత్నం జరుగుతుంది? ఇక్కడ సమస్య నేను వ్యక్తిగతంగా కానీ, బీసీవై పార్టీ సిద్ధాంతం కానీ ఏ పార్టీకి, ఏ నాయకుడికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, వ్యతిరేకించం. గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటము, వీళ్ళు చేస్తున్న అరాచకాలపైన పోరాటము, వీళ్ళు చేస్తున్న దోపిడీ పైన పోరాటము, అదేవిధంగా బాధితులకు అండగా ఉంటున్నాము. రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేపడితే బీసీవై పార్టీ అండగా ఉంటుంది, మహిళలకు అన్యాయం జరిగితే బీసీవై పార్టీ అండగా ఉంటుంది, మత్స్యకారులకు అన్యాయం జరిగితే బీసీవై పార్టీ అండగా ఉంటుంది, బీసీలకు అన్యాయం జరిగితే బీసీవై పార్టీ అండగా ఉంటుంది, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా బీసీవై పార్టీ రాజీ లేని పోరాటం చేస్తోంది. కాబట్టి ఆ పోరాటం వల్ల అధికారంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా పోరాటాన్ని అణచివేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నా మీద దాడులు చేయడానికి, నా మీద అక్రమ కేసులు పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీటన్నింటికి ఎదుర్కోవడానికి, ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు వీటిని దేని గురించి పట్టించుకోవడం లేదు. ఓకే, బీసీవై పార్టీని మీరు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించబోతున్నారా, లేకపోతే ఒక బీసీ ఉద్యమానికి సంబంధించి ఒక ప్రెషర్ గ్రూప్గా మాత్రమే దీనికి పరిమితం చేయబోతున్నారా మీరు? ఖచ్చితంగా బీసీవై పార్టీ లక్ష్యము ప్రత్యామ్నాయ రాజకీయము, అధికారంలోకి రావడము, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కేవలం బీసీలకు మాత్రమే పరిమితం కాదు, ప్రధానంగా బీసీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు, బీసీ సామాజిక వర్గాలు అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి బీసీవై పార్టీ ఎజెండాలో బీసీలకు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా బీసీలతో పాటు మిగిలిన అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ రైతుల విషయంలో కావచ్చు, యువత విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, అన్ని వర్గాలను ఏకం చేసి అన్ని వర్గాల యొక్క మద్దతుతో ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రత్యామ్నాయ అధికారం కోసము, ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. అంటే రామచంద్ర యాదవ్ గారు, మీరు టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మాట్లాడుతుండొచ్చు మీరు. అయితే ఇప్పటికే ప్రధానమైన పార్టీలు టీడీపీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, బీజేపీ కూడా కాస్త కూస్తూ ఉంది. అయితే ఎన్డీఏలో ఈ 3 పార్టీలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఈ పార్టీల్లో ఏ పార్టీ బీసీలకి న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారు? నిజంగా మీరు చెప్పిన పార్టీల్లో ఏ ఒక్క పార్టీ బీసీలకు న్యాయం చేసినా ఈరోజు బీసీలు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి ఉండేదే కాదు. ఈరోజు బీసీల బ్రతుకులు ఈ విధంగా ఉండే పరిస్థితి అయితే మాత్రం ఉండేది కాదు. వీళ్ళందరూ బీసీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకున్నారు, ఓటు బ్యాంకుగా చూశారు, అణిచివేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు బీసీల్లో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది, ఉద్యమం దిశగా ముందుకెళ్తున్నారు. అంటే రాజకీయాల్లో రానున్న ఎన్నికల్లో బీసీ ఓటు రాజకీయ సమీకరణలు మార్చే అవకాశం కనిపిస్తోందా? 100% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కావచ్చు, అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా బీసీల యొక్క బలంతోనే అధికారంలోకి వచ్చారు తప్ప మరొకటి కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బీసీలను వంచారు, బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు, బీసీలను అణిచివేసే కార్యక్రమం చేశారు. దీనిపైన బీసీలలో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. వీళ్ళని ఎక్కడో ఒక చోట వీళ్ళ యొక్క అరాచకానికి, వీళ్ళ దోపిడీకి అంతం పలకాలనే స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు దిశగా బీసీవై పార్టీ ప్రయాణం చేస్తోంది. బీసీవై పార్టీకి బీసీలు అందరూ మద్దతు ఇస్తున్నారు, బీసీలతో పాటు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నారు.
ఓకే, రామచంద్ర యాదవ్ గారు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కూడా బీసీ సీఎం అనే ఒక ఎజెండా కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ పీసీసీకి సంబంధించి బీసీ అధ్యక్షులే ఉన్నారు. దాంతోపాటు బీసీలకి చాలా సమున్నత స్థానం ఇక్కడ లభిస్తుంది. అయితే నెక్స్ట్ కూడా ఇక్కడ ఎన్నికల్లో బీసీ సీఎం అనే ఎజెండా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏపీలో బీసీ సీఎం ఎప్పుడు వస్తారు? ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ సీఎం వచ్చే రోజు తొందరలోనే ఉంది. బీసీలను ఇప్పటి వరకు వంచిన దానికి, ఇప్పటి వరకు చేసిన మోసానికి ఈ పార్టీలన్నీ మూల్యం చెల్లించుకునే రోజు కూడా వస్తుంది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బీసీలలో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీ ప్రజలకి అండగా ఉంటూనే, ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూనే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. ఓకే, రామచంద్ర యాదవ్ గారు, మీది బీసీవై పార్టీ కేవలం బీసీలని ఉద్దేశించి బీసీలకి రాజ్యాధికారం దిశగా, అదేవిధంగా రక్షణ చట్టం అమలు చేయాలి, దీనికోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అయితే దీంతోపాటు ఇతర అంశాలు కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎక్కువ ప్రచారం కూడా చేస్తుంటారు ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి. మీకు పార్టీల విషయంలో స్పష్టత ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఈ లడ్డూ వివాదాన్ని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు ఎట్లా చూస్తారు? ఎవరిది పొరపాటుని మీరు అనుకుంటున్నారు? తిరుమలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడేటప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా స్వామివారి భక్తుడిగా మాట్లాడుతున్నానన్నా నేను. తిరుమలలో జరిగిన అపచారానికి కావచ్చు, కల్తీ అంశానికి ఈ 2 పార్టీల యొక్క పాత్ర ఉంది. ఈ 2 పార్టీలు బాధ్యత తీసుకోవాలి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల అంశాన్ని, అక్కడ జరిగిన తప్పిదాన్ని, అపచారాన్ని వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసము వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, జరిగిన తప్పిదానికి బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో కానీ, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు అపచారాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికే ఈ ప్రత్యక్ష ఉదాహరణ. గత 15 నెలల కాలం నుండి వీళ్ళు దీన్ని ఒక రాజకీయ అంశంగా ఆరోపణలు చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ వివాదం బయటకు వచ్చిన వెంటనే నేను పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు, ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే దీనికి ఒకటే మార్గము, టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని స్వామివారి ప్రసాదానికి కావచ్చు, లడ్డూ ప్రసాదానికి కావచ్చు వినియోగించినట్టయితే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావు. నిజంగా టీటీడీ ఆ నిర్ణయం తీసుకుంటే నేను నా వంతు బాధ్యతగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా 1000 గోవులను ఉచితంగా అందించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల నుండి 1,00,000 గోవులు సేకరించి టీటీడీకి సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఒకే చోట డైరీ పెట్టడానికి మీకేమైనా ఇబ్బందిగా ఉంటే ఒక 5 చోట్ల 10 చోట్ల డైరీ ఏర్పాటు చేసినట్టయితే ఈ డైరీ ఏర్పాటుకు కావలసిన భూమిని సేకరించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మా ప్రాంతంలో మీరు డైరీ ఏర్పాటు చేస్తే నా సొంత ల్యాండ్ 22 ఎకరాల మామిడి తోటను ఉచితంగా అందిస్తాను. మిగిలిన ప్రాంతాల్లో ఆ భూమి సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి స్పష్టంగా ప్రభుత్వానికి, టీటీడీకి లేఖ రాసి తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ 15 నెలల కాలంలో ఎక్కడ ఏ ఒక్కరూ స్పందించలేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. వీళ్ళు కేవలం టీటీడీని ఉపయోగించుకొని రాజకీయాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, అవినీతి చేయాలనే అంశం తప్ప అక్కడ ఒక పవిత్రమైన కోణంలో శాశ్వత పరిష్కారం కావాలనే ఆలోచన ఏ ఒక్క పార్టీకి, ఏ నాయకుడికి లేదనే స్పష్టంగా కనబడుతుంది. రామచంద్ర యాదవ్ గారు, ఇప్పుడు చాలా మీరు డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు టీడీపీ వైసీపీ విషయంలో. అయితే ఈ లడ్డు వివాదంలో 2 రిపోర్ట్లు, వేరు రిపోర్ట్లు వచ్చాయి, మీరు చూశారు. ఒక దాంట్లో యానిమల్ ఫ్యాటు, అందులో పంది కొవ్వుకి సంబంధించి అనుమానాలు. రెండో దాంట్లో కేవలం కల్తీ జరిగింది, ఇందులో పంది కొవ్వు సంబంధించి ఏం లేదు అనేది రెండో రిపోర్టు. మీరు ఏం నమ్ముతున్నారు? మీరు ఏం విశ్వసిస్తున్నారు? ఏం జరిగిందంటారు మీరు? విషయంలో కావచ్చు, లేకపోతే సిబిఐ ఛార్జ్ షీట్ విషయంలో కావచ్చు, ఏసీబీ కోర్టుకి ఇచ్చిన నివేదిక విషయంలో కావచ్చు. నా ఉద్దేశంలో అసలు ప్రభుత్వం చేస్తున్న విచారణలోనే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కేవలము వీళ్ళ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప నిజాలు నిగ్గు తేల్చాలనే ప్రయత్నం జరగడం లేదన్న. ఒకటి
ఎందుకంటే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చైర్మన్ మెంబర్స్ పూర్తిలో చక్రం తిప్పిన వ్యక్తి ధర్మారెడ్డి గారు. చిన్న ఏదైతే దర్శనాలు అలాట్మెంట్ దగ్గర నుండి, టెండర్ల దగ్గర నుండి, నెయ్యి టెండర్ల దగ్గర నుండి ప్రతి అంశం పైన పూర్తి స్థాయిలో అతను అధికారంగా పూర్తిగా అన్ని స్థాయిల్లో అతను పాత్ర బాధ్యత ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం ఎక్కడ ధర్మారెడ్డి గారి పైన ఒక చిన్న ఈగ వాళ్ళనివ్వకుండా కాపాడుతుందంటే గతంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉందా, లేదా వాటాలు అందుతున్నాయా, లేదంటే మీకు చిత్తశుద్ధి లేకుండా కేవలం దీన్ని రాజకీయపరమైన అంశంగా తీసుకుంటున్నారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోరు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. గతంలో అధికారంలో ఉన్న అధికారి ఎవరైతే ధర్మారెడ్డి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఏదైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళని విచారించండి. పాలక మండలి చైర్మన్లుగా ఉన్న ఇద్దరిని విచారించండి. దీనంతటికీ బాధ్యత తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి. ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇక్కడ దీనిపైన చిత్తశుద్ధి లేదనేది నా అభిప్రాయం. ఓకే, రామచంద్ర యాదవ్ గారు, మీరు బీసీవై పార్టీ నుంచి గత ఎన్నికల్లో పొంగనూరు నుంచి పోటీ చేశారు. అయితే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు, అంటే చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ గారు ఒక కీలకమైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అంటే గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి అనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా గతంలో బీసీవై పార్టీ నుంచి పోటీ చేశారు, అనుకున్న స్థాయిలో మీకు ఓట్లు రాలేదు అనేది కూడా చాలామంది అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం పరకాల ప్రభాకర్ గారి అభిప్రాయం మాత్రమే కాదు. ఎన్నికల ఫలితాలు వెలువరించిన తర్వాత, విడుదలైన తర్వాత చాలామంది, చాలా సంస్థలు, చాలామంది వ్యక్తులు, చాలామంది రాజకీయ నాయకులు, పార్టీలు అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. దీని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. ఎన్నికల కమిషను నిజంగా అలాంటి తప్పిదాలు జరగలేదు అని ప్రజలకు దీనిపైన ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందన్న. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. అంటే అందులో అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారు? ఇక్కడ నేనేం భావిస్తున్నాను అనేది పక్కన పెడితే ప్రజల్లో ఈ అనుమానాలు ఉన్నాయి. సో ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎన్నికల కమిషన్. ఓకే, బీసీలకు సంబంధించి మీ ఉద్యమానికి తెలుగు పాపులర్ టీవీ కూడా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే బీసీల రాజ్యాధికారంగా సంబంధించి, ఎందుకంటే జనాభాలో మోర్ దాన్ 50% బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవ్వాలి, ఉద్యమం చాలా స్ట్రాంగ్ అవ్వాలని తెలుగు పాపులర్ టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర యాదవ్ గారు. థ్యాంక్ యూ.